వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మీరు రాయనున్నటువంటి ఎగ్జామ్స్కి మీకు 100% ఉపయోగపడతాయి. సో ఉచితంగా ఐకాన్ ఇండియా మీకు పీడిఎఫ్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఈ పీడిఎఫ్స్ కావాలి అని అనుకుంటే మీరు జస్ట్ ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ మెటీరియల్లో కంటెంట్ని చూసుకోవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక ఐకాన్ ఇండియా అశోక్ నగర్ కేంద్రంగా గ్రూప్స్కి సంబంధించినటువంటి ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. మీరు ఆ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మా నంబర్ 6301468465కి కాల్ చేసి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఇక ఆన్లైన్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అతి తక్కువతో. సో మీరు ఇంట్లో ఉండి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇక ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దాం. కరెంట్ అఫైర్స్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంటున్నాం. 15th కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ మనం దేని గురించి తెలుసుకోబోతున్నాం అంటే పోలీస్కి సంబంధించినటువంటి రిఫార్మ్స్ గురించి తెలుసుకోబోతా ఉన్నాం. సో ఈ పోలీస్ రిఫార్మ్స్కి సంబంధించి ఏదైతే మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి రాష్ట్ర పోలీస్ బలగాల ఆధునీకరణ అని అంటున్నాం. మరి దీనికి సంబంధించి ఇప్పుడు బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్కి ఆమోదం అనేది వచ్చింది. అందుకు గాను కరెంట్ టాపిక్గా ఈ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి మోడర్నైజేషన్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సార్ మరి ఎంత బడ్జెట్ పెట్టారు సార్ దీనికి అని అంటే 26,275,000 కోట్ల రూపాయలను ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఈ 2025-26 సంవత్సరం వరకు కూడా ఖర్చు చేయబోతా ఉన్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఖర్చు చేస్తారు అని అంటున్నాం 2021 నుంచి 2026 వరకు కూడా ఈ బడ్జెట్ని ఖర్చు చేయబోతా ఉన్నారు. ఎందుకోసం అని అంటున్నాము అని అంటే మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ కోసం ఈ 26,275 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు అనేది కరెంట్ టాపిక్. సార్ మరి దీనిని ఈ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి ఏ విభాగాలలో ఖర్చు చేయబోతున్నారు, రాష్ట్రాలకి సంబంధించి కేంద్రపాలిత ప్రాంతాలకి సంబంధించినటువంటి పోలీస్ ఫోర్సెస్కి సంబంధించింది అని అంటున్నాం. దీనికి సంబంధించి ఈ స్కీమ్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది ఎప్పటి నుంచి ఇలా చేస్తూ వస్తున్నారు భారతదేశంలో అని అంటే మొట్టమొదటిసారి ఇది 1969-70 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు 1969-70 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దీనికి సంబంధించి అమిత్ షా గారు ఉన్నారు మినిస్టర్గా కేంద్రంలో. సో అప్పటి నుంచి ఇప్పుడు అమిత్ షా ఉన్నారు. 1969-70 నుంచి కూడా ఈ మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి ఇది అనేది ప్రారంభం కావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాయబోయేటువంటి ఎస్పెషల్లీ పోలీస్ ఎగ్జామ్స్కి సంబంధించి క్వశ్చన్ ఇలా అడగొచ్చు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2021-22 నుంచి 2025-26 వరకు 26,275 కోట్ల రూపాయలని మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్కి కేటాయించడం జరిగింది రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలకి సంబంధించి. ఇది మొదటిసారి ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అని అంటే 1969-70 అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా హోంమంత్రిత్వ శాఖ కేటాయించినటువంటి ఈ బడ్జెట్ అనేది, ఈ ఇష్యూ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఇక దీనికి సంబంధించి రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలలో పోలీసులు బలగాలను, పోలీసులకి సంబంధించినటువంటి అంశాలను మోడర్నైజ్ చేయబోతున్నారు, ఆధునీకరించబోతూ ఉన్నారు. దీంతోపాటు పోలీస్ సేవలని మెరుగుపరచాలనేది కూడా ఈ పథకంలో భాగంగా 5 ఏళ్ల పాటు కొనసాగుతూ ఉంది. ఇక శాంతి భద్రతలు కానీ పోలీసులకి సంబంధించి, అంతర్గత భద్రత కానీ పోలీసులకి సంబంధించినటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం కానీ, మాదక ద్రవ్యాలకి సంబంధించి డ్రగ్స్కి సంబంధించినటువంటి వాటి నియంత్రణ, అలాగే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకి సహాయం చేయడానికి ఈ నిధులు అనేవి ఎంతగానో సహాయపడతాయి. పోలీసులకి సంబంధించినటువంటి అంశాలు అంటున్నాం, పోలీసులకి సంబంధించినటువంటి అంతర్గత భద్రతకి సంబంధించినటువంటి అంశాలు అంటున్నాం, అలాగే ఏదైతే సమాజానికి చేటు చేసేటువంటి అంశాలు ఉంటాయో వాటిపైన కూడా ఈ ఫండ్స్ అనేవి ఖర్చు చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం పైన ఈ నిధులు అనేవి రాష్ట్రాలు, కేంద్రాలు ఖర్చు చేయబోతూ ఉన్నాయి. సో ఇలా ఈ స్కీమ్ని మనం అప్డేట్ చేసుకుంటా ఉన్నాం. ఇక భారతదేశంలో బలమైన ఫోరెన్సిక్ సెటప్ల అభివృద్ధి చేయడం ద్వారా నేర న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలి అనేది కూడా ఈ స్కీమ్లో భాగంగా ఉంది. ఏమంటున్నారు, ఫోరెన్సిక్కి సంబంధించినటువంటి బలమైన సెటప్స్ని అభివృద్ధి చేయాలి అని అనుకుంటున్నారు. ఫోరెన్సిక్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు పోలీస్కి సంబంధించినటువంటి రిఫార్మ్స్లో భాగంగా. సో దానికి ద్వారా ఏమవుతుంది అని అంటే నేర న్యాయ వ్యవస్థను కూడా
బలోపేతం చేయవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక రాష్ట్ర పోలీస్ బలగాలను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంత అని అంటే మొత్తం బడ్జెట్లో 4,846 కోట్లను మంజూరు చేయనుంది అని చెప్పేసి కూడా అంటున్నాం. వివిధ రకాలుగా పోలీస్కి సంబంధించినటువంటి మోడర్నైజేషన్ కోసం మొత్తం అలొకేషన్స్ 26,275 కోట్లను కేటాయించడం జరిగింది. ఇందులో ఓన్లీ రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఈ రాష్ట్ర పోలీస్ బలగాలను ఆధునీకరించేందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 4,846 కోట్లను కేటాయిస్తుంది అని అంటున్నాం. అలాగే ఫోరెన్సిక్ సామర్థ్యాలు అని ఇంతకుముందు అన్నాం కదా, వాటిని మోడర్నైజేషన్ చేయాలి అని అనుకుంటున్నాం కదా, దీనికి సంబంధించి ఎంత అనంటే 2,080.50 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి ఆమోదించడం జరిగింది. మళ్ళీ మొత్తం బడ్జెట్లో ఈ స్కీమ్స్కి సంబంధించి ఈ 5 ఏళ్ల కాలానికి దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది కూడా మనం ఇక్కడ వివరంగా నేర్చుకోవడం జరుగుతూ ఉంది. ఇక తిరుగుబాటు ప్రభావిత ప్రాంతాలు అనేటువంటి ఈశాన్య రాష్ట్రాలు, అలాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి, అలాగే కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఏదైతే ఈ లెఫ్ట్కి సంబంధించినటువంటి వింగ్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఎక్స్ట్రీమిజం, LWE అని అంటే లెఫ్ట్ వింగ్స్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసేందుకు కూడా ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నారు. ఇక ప్రభావిత ప్రాంతాలలో భద్రతకు సంబంధించినటువంటి వ్యయం 18,839 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఈ మావోయిస్టుల తిరుగుబాట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమన్నాం, ఈశాన్య రాష్ట్రాలలో తిరుగుబాట్లు ఎక్కువగా జరుగుతున్నాయి, అక్కడ కూడా లెఫ్ట్ ఎక్స్ట్రీమిజం ఉంది, వామపక్ష భావజాలాలు ఉన్నాయి, దీనివల్ల ఎక్స్ట్రీమిజం పెరుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే మావోయిస్టులకి సంబంధించినటువంటి తిరుగుబాట్లు కానీ దాడులు కానీ మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటాం. సో అలాంటి వాటికి సంబంధించి జాతీయ విధానం మరియు కార్యాచరణ ప్రణాళిక అనేటువంటి అమలును తీసుకొచ్చి ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజానికి సంబంధించినటువంటి ప్రభావిత ప్రాంతాలలో హింసాత్మక ఘటనలకి సంబంధించి వాటిని బాగా తగ్గించాలి అని చెప్పేసి కూడా ఈ రిఫార్మ్స్లో భాగంగా చూడడం జరుగుతూ ఉంది. ఇక ఈ మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి ఇంకా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే కేంద్ర వ్యయం ఎంత ఉంటుంది అని అంటే ఈ పథకాలకి సంబంధించి 8,689 కోట్లు ప్రత్యేకంగా ఉండబోతుంది అని అంటున్నారు. ఇక ఈ పథకాలలో భాగంగా లాభాలను ఏకీకృతం చేయడం, అలాగే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని తగ్గించడం, జిల్లాలకి సంబంధించి ఆ జిల్లాలలో లెఫ్టిజాన్ని తగ్గించడం కోసం ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ప్రత్యేకమైనటువంటి కేంద్ర సహాయం అనేది ఉంటుంది. దానికి సంబంధించి 8,689 కోట్లు ఉంటుంది అని అంటున్నాం. చాలామంది లెఫ్ట్ భావజాలానికి సంబంధించి కానీ అలాగే ఈ ఎక్స్ట్రీమిజం సైడ్ ఎందుకు పోతా ఉన్నారు అని అంటే ఉపాధి లేకుండా. మరి వాటిని తగ్గించాలి అని అంటే ఆ ఏవైతే నక్సల్ ప్రభావిత జిల్లాలు, మావోయిస్ట్ ప్రభావిత జిల్లాలు ఉన్నాయో అక్కడ ఉపాధిని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అని అంటున్నారు. దానికోసం కేంద్రం అనేది 8,689 కోట్ల రూపాయలను కూడా కేటాయిస్తుంది అని చెప్పేసి కూడా ఈ కాన్సెప్ట్లో తెలుసుకుంటున్నాం. ఇక దీంతో పాటు ఇండియన్ రిజర్వ్ బెటాలియన్లతో పాటు స్పెషలైజ్డ్ ఇండియా రిజర్వ్ బెటాలియన్ను పెంచేందుకు 350 కోట్లను ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఇండియా రిజర్వ్ బెటాలియన్లు అనేవి ఉన్నాయి. ఇక వీటితో పాటు స్పెషలైజ్డ్ ఇండియా రిజర్వ్ బెటాలియన్లను పెంచేందుకు ఎన్ని కోట్ల రూపాయలను కేటాయించారు అని కొంచెం డీప్కి వెళ్ళి క్వశ్చన్ అడిగితే 350 కోట్లు అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటు 50 కోట్ల రూపాయల వ్యయంతో మాదక ద్రవ్యాల నియంత్రణకి సంబంధించి, డ్రగ్స్ కంట్రోలింగ్కి సంబంధించి ఈ పథకాన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరిస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఇక ఈ పథకంలో నేరాలు మరియు నేరస్తులకి సంబంధించిన రికార్డులు జాతీయ బేస్ని ఏర్పాటు చేయడానికి పోలీస్ స్టేషన్లను ఏకీకృతం చేస్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తున్నారు అని అంటే దేశవ్యాప్తంగా కూడా జరిగేటువంటి నేరాలకి సంబంధించి నేరస్తులు ఎవరు ఉంటారో వారి డేటానంతా కూడా ఏకీకృతం చేస్తూ ఉన్నారు. అంటే అన్ని పోలీస్ స్టేషన్లని కూడా అనుసంధానం చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అతను వేరే రాష్ట్రంలో ఏదైనా నేరానికి పాల్పడినప్పుడు అతని డేటాకి సంబంధించి సెర్చ్ చేస్తే ఈ ఏకీకృత విధానంలో ఇతను ఇంతకుముందు ఎక్కడైనా నేరాలకి పాల్పడ్డా అనేటువంటి అంశాలని కూడా ఈ పోలీస్ స్టేషన్ల ఏకీకృతం వల్ల, అనుసంధానం వల్ల తెలవడానికి అవకాశం అనేది ఉంది. సో ఇలా
ఈ టాపిక్కి సంబంధించి మోడర్న్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక జైళ్ళు, ప్రాసిక్యూషన్ కార్యాలయాలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలు, వీటితో పాటు నేర న్యాయ వ్యవస్థ యొక్క ఇతర స్తంభాలను కూడా వీటికి అనుసంధానం చేయడం జరుగుతూ ఉంది ఏకీకృత వ్యవస్థ కోసం. ఇక ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయడంతో పాటు సర్దార్ పటేల్ గ్లోబల్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ, గాంధీనగర్లోని గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ మరియు జైపూర్లో ఉన్నటువంటి ఉగ్రవాదం మరియు యాంటీ ఇన్సర్జెన్సీకి సంబంధించి అప్గ్రేడ్ చేయడం కూడా అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మోడర్నైజేషన్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఏం స్థాపించనున్నారు అని అంటే మనం చెప్పాల్సింది స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఏం చెప్తున్నాను ఒకసారి గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ అమరావతిలో స్టేట్ ఆఫ్ ఆర్ట్స్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు అని గుర్తు చేసుకోండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సెంట్రల్ జైలుకి సొంత ఎఫ్ఎంని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ జైల్స్కి సంబంధించి ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి ఇవ్వట్లేదు. అయితే జైళ్ళకి సంబంధించినటువంటి రిఫార్మ్స్లో భాగంగా ఖైదీలకి సంబంధించి కొంత వారికి ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా ముందుకు తీసుకెళ్లేందుకు, అలాగే వాళ్ళ మానసిక స్థితిని సరిగా చూసుకునేందుకు సంబంధించి రిఫార్మ్స్ని చేస్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ ఇండోర్ సెంట్రల్ జైల్లో స్వంత ఛానల్ జైల్ వాణి FM 1877 జైల్ వాణి ఇటీవల ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఏ సెంట్రల్ జైల్ అని అంటే మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఇండోర్ సెంట్రల్ జైల్ అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ సెంట్రల్ జైల్లో ఆ జైలుకి సంబంధించినటువంటి సొంత రేడియోను ప్రారంభించడం జరిగింది. ఇదే ఆ జైల్. సో ఇలా ఈ రేడియో ఛానల్ ద్వారా జైలు ఖైదీలు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలను తెలుసుకుంటూ ఉంటారు అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఇక దీంతో పాటు రేడియో ఛానల్ జైలు ఖైదీలకు ఆరోగ్యం, సామాజిక సమస్యలపైన సమాచారాన్ని అందిస్తుంది. సార్ మరి ఇక్కడ రేడియో అనేది రేడియోను ప్రారంభించడం ద్వారా 18.77కి సంబంధించి ఏ సేవలు ఉంటాయి అని అంటే ఎవరైతే జైల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించి ఆరోగ్యం అలాగే సామాజిక సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిపైన సమాచారాన్ని, అవగాహనను అందిస్తూ ఉంటారు. సో ఖైదీలు సొంత కథలని కూడా చెప్పుకోవడానికి, వారి అనుభవాలను పంచుకోవడానికి కూడా ఈ రేడియో స్టేషన్ అనేది ఒక మాధ్యమంగా పనిచేస్తుంది అని అంటున్నాం. ఇక ఖైదీల సంస్కరణల కోసం అనుసరిస్తున్నటువంటి ఇటువంటి వినూత్న చర్యలతో కూడినటువంటి జైలు ఖచ్చితంగా దిద్దుబాటు సంస్థలుగా పనిచేస్తాయి అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఒకే పాయింట్ గుర్తుంచుకోండి. ఇటీవల ఎక్కడ జైళ్ళకి సంబంధించి జైల్ వాణి అనేటువంటి దానిని ప్రారంభించారు అని అంటే మధ్యప్రదేశ్ ఇండోర్. సో జైల్ వాణి 18.77 ఎక్కడ ప్రారంభించబడింది అనన్నా మధ్యప్రదేశ్ ఇండోర్ సెంట్రల్ జైల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. లేకపోతే మధ్యప్రదేశ్ ఇండోర్ సెంట్రల్ జైల్లో ప్రారంభించబడినటువంటి రేడియో ఏంటి అని అంటే రేడియో స్టేషన్ నేమ్ ఏంటి అని అంటే రేడియో వాణి 18.77 అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మానిటరీ నివేదిక అని అంటున్నాం. సో గ్లోబల్ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ అని అంటున్నాం కాబట్టి పెట్టుబడులకి సంబంధించి కొత్త సంస్థల్ని ప్రారంభించడానికి సంబంధించినటువంటి ఒక నివేదిక మానిటరీ ఇండెక్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇండెక్సెస్ మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అందరూ ఫాలో అయ్యే ఇండెక్స్ కాకుండా ఇలాంటి ఇండెక్సెస్ వచ్చినప్పుడు మనం ఇంకా ఎక్కువ గుర్తుంచుకోవాలి. కరెంట్ ఎకానమీకి కానీ ఇండెక్సెస్కి కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. సార్ మరి ఇక్కడ గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మానిటరీ GEM అని అంటున్నాం 2021-22 నివేదికను దుబాయ్ ఎక్స్పోలో ఆవిష్కరించడం జరిగింది. సో దుబాయ్ ఎక్స్పోలో ఏ ఇండెక్స్ని ఆవిష్కరించారు అని అంటే గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మానిటరీ ఇండెక్స్ అని చెప్పేసి అంటున్నాం 2021-22 సంవత్సరానికి సంబంధించి అని అంటున్నాం. ఇది ఎక్కడ ప్రారంభించడం జరిగిందని అంటే దుబాయ్లో జరిగినటువంటి ఎక్స్పోలో అని అంటున్నాం. మరి 82 మంది వ్యాపారాన్ని ప్రారంభించడం సులభమని చెప్పేసి భావిస్తున్నారు అని ఈ ఇండెక్స్ మనకు చెప్పడం జరుగుతూ ఉంది.
మరి ఈ ఇండెక్స్ ప్రకారం భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది అని అంటే 4వ స్థానంలో ఉంది ప్రపంచంలో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మానిటరీ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంత అని అంటే 4th ప్లేస్ అండి. సో ఇలా సౌదీ అరేబియా అనేది అగ్రస్థానంలో ఉంది, తర్వాత నెదర్లాండ్స్ ఉంది, తర్వాత స్వీడన్ ఉంది, ఆ తర్వాతి స్థానాలలో ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఇక దీంతో పాటు ఎంటర్ప్రెన్యూర్షిప్కి సంబంధించి రియల్ ఫైనాన్స్, ఈజ్ ఆఫ్ ఫైనాన్స్, అలాగే మద్దతు, ఔచిత్యం, వీటితో పాటు విభిన్న వ్యవస్థాపక ఫ్రేమ్వర్క్స్ని కూడా షరతులపై తక్కువ ఆదాయ ఆర్థిక వ్యవస్థలలో తలసరి జీడిపి ప్రకారం భారతదేశం అగ్రస్థానంలో ఉంది అని అంటున్నాం. సో భారతదేశం అనేది చాలా దేశాలతో పోల్చుకున్నప్పుడు ఏదైతే తక్కువ షరతులతో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది అని అంటున్నాం. ఇక దీంతో పాటు పన్నులు కానీ, బ్యూరోక్రసీ కానీ, ప్రభుత్వ ఔత్సాహిక కార్యక్రమాలు 2వ అత్యధిక స్థానంలో ఉన్నాయి అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్కి సంబంధించినటువంటి మానిటరీ ఇండెక్స్ అని అంటున్నాం. ఇప్పుడు ఇంకో ఇండెక్స్ గురించి చెప్తా, ఇది ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండెక్స్. ఇది ఏంటి అని అంటే డెమోక్రసీ ఇండెక్స్ రిపోర్ట్ 2021 అని అంటున్నాం. సార్ ఈ డెమోక్రసీ ఇండెక్స్ రిపోర్ట్ 2021 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నాం. ఇగో ఈ ప్రపంచ దేశాలన్నీ ఇలా ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఫుల్ డెమోక్రసీ ఉన్నటువంటి కంట్రీస్ని ఇగో మనకి ఇలా చూపెడతా ఉన్నారు. ఈ ఏదైతే ఫుల్ గ్రీన్ ఉందో ఇది ఫుల్ డెమోక్రసీ ఉన్నటువంటి కంట్రీస్గా చూపెట్టడం జరుగుతూ ఉంది. ఇక తర్వాత లైట్ గ్రీన్ కంట్రీస్ని చూపెడతా ఉన్నారు మ్యాప్లో. అలాగే ఈ ఏవైతే రెడ్ అలాగే ఈ కలర్ ఉన్నటువంటి ఉన్నాయో ఇవన్నీ కూడా తక్కువ డెమోక్రసీ ఉన్నటువంటి కంట్రీస్గా చూపెట్టడం జరుగుతుంది. ఇది మ్యాప్. ఇప్పుడు కంటెంట్కి వద్దాం ఒకసారి. సార్ మరి ఈ డెమోక్రసీ ఇండెక్స్ రిపోర్ట్ 2021 దేనిని గురించి చెప్తా ఉంది అని అంటే ఇది ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇటీవల డెమోక్రసీ ఇండెక్స్ రిపోర్ట్ 2021ని విడుదల చేయడం జరిగింది. ఇటీవల డెమోక్రసీ ఇండెక్స్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు 2021 అని అంటే మనం ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏమంటున్నాం? ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని అంటున్నాం. సో వీరు విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నివేదిక ప్రకారం 165 దేశాలలో ప్రజాస్వామ్య స్థితిని తెలపడం జరుగుతూ ఉంది. ఎన్ని దేశాలలో? ప్రపంచంలో ఉన్నటువంటి 165 దేశాలలో ప్రజాస్వామ్యం అనేది ఎలా ఉంది అని చెప్పేసి చెప్తున్నటువంటి ఇండెక్సే ఈ డెమోక్రసీ ఇండెక్స్ రిపోర్ట్ అని అంటున్నాం. ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి సూచిక అని అంటున్నాం. సో మరి ప్రపంచ జనాభాలో 3వ వంతు మంది నిరంకుశ పాలనలో జీవిస్తున్నారు అని అంటున్నాం. లైక్ ఉత్తర కొరియా కానీ, ఇప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇలాంటి నిరంకుశ ప్రభుత్వాలకి సంబంధించి ప్రపంచంలో 3వ వంతు ఎంత? 3వ వంతు జనాభా ఇలా ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక 6.4 పూర్తి ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉన్నారు అని అంటున్నాం. అంటే ఒక 100 మంది ఉన్నారు అనుకుంటే ప్రపంచంలో ఫర్ ఎగ్జాంపుల్ అందులో 6.4% మంది మాత్రమే ప్రజాస్వామ్య దేశాలలో ఉన్నారు అని చెప్పేసి ఈ నివేదిక చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ప్రస్తుతం ప్రపంచ ప్రజాస్వామ్యానికి సంబంధించి 10 స్కోరు ఉంటే 5.28 ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం ప్రపంచానికి సంబంధించినటువంటి స్కోర్. మరి ఇప్పుడు భారతదేశ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇతర దేశాల సిచ్యువేషన్ ఏంది అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇక ప్రభుత్వ పనితీరు, ఎన్నికల ప్రక్రియ, అలాగే రాజకీయ భాగస్వామ్యం, పౌర హక్కులు, దీంతోపాటు రాజకీయ సంస్కృతి, ఇలా 5 పారామితులను తీసుకోవడం జరిగింది. ఈ ఇండెక్సెస్ రూపొందించడానికి, ఈ డెమోక్రసీ ఇండెక్స్ని రెడీ చేయడానికి, రిపోర్ట్ని రెడీ చేయడానికి 5 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పారామితిగా అంటే వెయిటేజ్ కోసం తీసుకోవడం జరిగింది. 1 ప్రభుత్వ పనితీరు అంటున్నాం, 2 ఎన్నికల ప్రక్రియ అంటున్నాం, 3 రాజకీయ భాగస్వామ్యం అంటున్నాం, 4 పౌర హక్కులు అంటున్నాం, రాజకీయ సంస్కృతి అంటున్నాం. వీటిని పారామితులుగా తీసుకున్నారు అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి. కొంచెం డెప్త్ క్వశ్చన్ అడగాలి అని అనుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్. అలాంటప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. మనం ఏదో పైన నేర్చుకొని ఇండెక్స్ రిపోర్ట్ వచ్చింది, ఇందులో భారత్ ర్యాంక్ ఇంత, ప్రపంచ ర్యాంక్ ఇంత అని చెప్పడం కాదు. సో డెప్త్గా అడిగినప్పుడు ఏ పారామితులపైన ఈ రిపోర్ట్ అనేది రెడీ చేయబడింది అన్నప్పుడు ఇవి చెప్పినాం అనుకో మనకు మార్క్ వస్తుంది. సో అలా కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. దెన్ లేదంటే దీన్నే స్టేట్మెంట్ లెవెల్లో అడగవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం టాపిక్ని కూడా ఒక 2-3 పాయింట్స్గా రాసి అడగవచ్చు. మొత్తం టాపిక్ మీద మనకు నాలెడ్జ్ ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది. సో ఇలా ఇది మనకి ఇంపార్టెంట్. ఇక ఇండెక్స్లో మరి మొదటి స్థానంలో ప్రజాస్వామ్యానికి సంబంధించి ఉన్నటువంటి దేశం ఏంది అని అంటే నార్వే అగ్రస్థానంలో ఉంది అని అంటున్నాం.
9.75% నార్వే అనేది అవుట్ ఆఫ్ 10కి స్కోర్ని సాధించడం జరిగింది. ఇక నార్వే తర్వాత ఎవరున్నారు అని అంటే న్యూజిలాండ్ ఉంది, ఆ తర్వాత ఫిన్లాండ్, స్వీడన్ మరియు ఐస్లాండ్, ఇట్లా వరుసగా ఇవన్నీ కూడా 4-5 స్థానాలలో ఉన్నాయి అని అంటున్నాం, ఎస్పెషల్లీ ఐరోపా దేశాలు. సో ఇవి ఉన్నాయి, అలాగే న్యూజిలాండ్ కూడా ఉందన్నట్టు. ఇక అత్యల్ప స్థానంతో ఏ దేశం ఉంది అని అంటే 0.32తో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. గతంలో ఎవరున్నారు అని అంటే ఉత్తర కొరియా ఉండింది. మరి భారతదేశ స్థానం ఎంత సార్ దీనికి సంబంధించి అని అంటే భారతదేశం 46వ ర్యాంక్ని సాధించడం జరిగింది ఈ సూచీలో. ఏ సూచీలో? డెమోక్రసీ ఇండెక్స్కి సంబంధించి భారతదేశం అనేది డెమోక్రటిక్ కంట్రీ అని అంటున్నాం, కానీ ప్రపంచంలో చూస్తే మన స్థానం ఎంత ఉంది? ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అని అంటే 46వ స్థానం ఉంది. ఇది 2021కి సంబంధించింది అని అంటున్నాం. మరి భారత్కి సంబంధించి ఓవరాల్గా ఇది 10 స్కోర్ అనేది ఇస్తున్నారు కదా. ఇప్పుడు భారత్కి ఎంత స్కోర్ ఇవ్వడం జరిగింది అని అంటే 6.91 రావడం జరిగింది. దీంతో భారత్ అనేది 46వ స్థానంలో ఉంది అని అంటున్నాం. ఇక భారతదేశం యొక్క పొరుగు దేశాలకి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ని కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. ఏదైనా అడిషనల్గా ఎగ్జామ్లో అడిగినప్పుడు మనం చేయవచ్చు. ఇక చైనాకి సంబంధించి 148వ స్థానంలో ఉంది, మయన్మార్ అనేది 166, నేపాల్ అనేది 101, పాకిస్తాన్ 104, భూటాన్ 81, బంగ్లాదేశ్ 75, శ్రీలంక 67. సో వీటన్నింటితో పోలిస్తే కూడా భారతదేశమే మెరుగ్గా ఉంది ర్యాంకింగ్లో. ఓకే, సో ప్రపంచంలో ఎంత ర్యాంక్ అంటున్నాం? భారతదేశంది 46 అని అంటున్నాం. ఇక ఉత్తర అమెరికా మొదటి స్థానంలో నిలిచింది అని అంటున్నాం. అలాగే ఉత్తర అమెరికా తర్వాత పశ్చిమ యూరప్. ఇక్కడ నేను ఇప్పుడు ఈ డెమోక్రటిక్కి సంబంధించి ఖండాల వారీగా, ప్రాంతాల వారీగా, భౌగోళిక పరిస్థితుల వారీగా చూస్తే ఏవి టాప్లో ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఉత్తర అమెరికాకి సంబంధించినటువంటి దేశాలు టాప్లో ఉన్నాయి అని అంటున్నాం. తర్వాత ఉత్తర అమెరికా తర్వాత పశ్చిమ యూరప్ ఉంది అని అంటున్నాం. తర్వాత లాటిన్ అమెరికా అంటున్నాం. ఇలా వరుసగా 2 మరియు 3వ స్థానాలలో ఇవి ఉన్నాయి. ఇక ఆసియాకి సంబంధించినటువంటి దేశాలు 4వ స్థానంలో ఉన్నాయి అని అంటున్నాం. కాంటినెంట్ వైజ్గా ఈ డెమోక్రసీకి సంబంధించినటువంటి రిపోర్ట్లో ఆసియా స్థానం ఎంత, ఆసియా దేశాలకి సంబంధించి డెమోక్రసీలో ఎంత ర్యాంకింగ్ని ఆసియా కాంటినెంట్ వైజ్గా సాధించింది అని అన్నప్పుడు మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే ఆసియా 4th ప్లేస్లో ఉంది అని చెప్తే సరిపోతుంది. ఓకే, ఇక దీని తర్వాత వ్యక్తిగత స్కోర్లు ఇలా ఉన్నాయి అని అంటున్నాం. ఇప్పుడు రాజకీయాలకి సంబంధించి ఎన్నికల ప్రక్రియ, పౌర హక్కులు, రాజకీయ భాగస్వామ్యం, ప్రభుత్వ పనితీరు అన్నాం కదా. సో ఇందులో రాజకీయానికి సంబంధించి 5 స్కోర్ నమోదవుతుంది. ఎన్నికల ప్రక్రియ అనేది 8.67 ఎక్కువ స్కోర్ నమోదు చేస్తూ ఉంది. పౌర హక్కులు అనేవి 6.18 ఉన్నాయి. ఆ తర్వాత రాజకీయ భాగస్వామ్యం 7.22 ఉంది. ఇక దీంతో పాటు ప్రభుత్వ పనితీరు అనేది 7.5%గా ఉంది. సో ఇలా మనం ఒక అంశాన్ని తీసుకొని దానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలని కూడా చాలా ఇన్డెప్త్గా కూడా నేర్చుకోవడం జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డెమోక్రసీ రిపోర్ట్ ఇండెక్స్కి సంబంధించి 2021 గురించి రాయండి అని అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ అని రాస్తే ఎస్ఏ రైటింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. గ్రూప్ 1కి సంబంధించి ఎస్ఏ రైటింగ్ కూడా రైట్ చేయవచ్చు. ఓకే, ఇక దీని తర్వాత నెక్స్ట్ భారతదేశంలో జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ గురించి తెలుసుకుందాం. సార్ భారతదేశంలో జపనీస్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ ఏంటి సార్? బేసిక్ డౌట్. సో ఏంటి అని అంటే జపాన్ అనేది భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ టౌన్షిప్, ఇండస్ట్రియల్ టౌన్షిప్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఏం జరిగింది అని అంటే వార్షిక సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. ఏమంటున్నాం? ఇయర్లీకి సంబంధించినటువంటి సమావేశం జరిగింది. ఇక భారతదేశంలోని జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన పురోగతిని సమీక్షించడానికి భారతదేశం యొక్క పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్యం ప్రమోషన్స్ విభాగం ఏదైతే ఇది ఉందో ఈ డిపిఐఐటి దీన్ని, అలాగే ఇది జపాన్కి చెందినటువంటి ఆర్థిక వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్స్కి సంబంధించినటువంటి ఎకనామిక్ అండ్ అలాగే ట్రేడ్కి సంబంధించినటువంటి జపాన్, ఈ రెండు కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించాలి. అది వార్షిక సమావేశం జరిగింది ఇటీవల అని అంటున్నాం. ఇక దీంతో పాటు ఈ రాష్ట్రాలు అలాగే టౌన్షిప్లలో జపనీస్ పెట్టుబడిదారులకి సంబంధించి అభివృద్ధి చెందినటువంటి మౌలిక సదుపాయాలు, భూమిని తక్షణమే అందుబాటులో ఉంచాలి అని చెప్పేసి ఈ సమావేశంలో కోరడం జరిగింది. ఇటీవల జపాన్కి సంబంధించి భారత్తో ఏ వార్షిక సమావేశం జరిగింది అన్నప్పుడు జపానీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు జపాన్ కంపెనీలకి సంబంధించి జపనీస్ ఇండస్ట్రియల్
టౌన్షిప్లకి సంబంధించి పర్యటనలు అనేవి ఆహ్వానించడం జరిగింది. ఇంకా కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఈ సమావేశం అనేది వర్చువల్ ప్లాట్ఫామ్లలో జరిగింది అని అంటున్నాం. ఓకేనా. ఇక జపనీస్ వైఫ్ నుండి భారతదేశంలో జపాన్ రాయబార కార్యాలయం మరియు జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్లు కూడా ఇందులో పాల్గొన్నాయి. జపాన్ నుంచి జపాన్కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి రాయబార కార్యాలయాలు అని అంటున్నాం. ఇక భారతదేశం నుంచి ఎవరు పాల్గొన్నారు అని అంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు టోక్యోలో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయానికి సంబంధించి ఇన్వెస్ట్ ఇండియా ప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారంటున్నాం. ఇక 2015లో ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ ట్రేడ్ ఏదైతే జపాన్కి సంబంధించిన మినిస్ట్రీ, అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి ప్రమోషన్ విభాగం వాణిజ్య శాఖకి సంబంధించి ఈ భారత్ జపాన్ పెట్టుబడులు వాణిజ్య ప్రమోషన్స్కి సంబంధించి ఒక యాక్షన్ ఇంటిగ్రేషన్ కోసం ఒక యాక్షన్ ఎజెండాను ప్రారంభించడం జరిగింది. అదేమంటున్నాం జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఓకే. ఇక భారతదేశంలో జపాన్కి సంబంధించినటువంటి పెట్టుబడులను పెంచాలనేదే దీని లక్ష్యం. దీనికి సంబంధించి ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, అలాగే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, అలాగే జపాన్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ టౌన్షిప్ అభివృద్ధి చర్యలు అనేవి తీసుకోవడానికి ఇది ఎజెండాగా ముందుకెళ్తుంది. ఏం చెప్తున్నాం, జపాన్ పెట్టుబడులు అనేవి భారతదేశంలో పెట్టడానికి సంబంధించి ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, అలాగే బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, వీటన్నింటినీ కూడా డెవలప్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మొత్తం మీద ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనేది ఉద్దేశం. ఇక ఈ జపాన్కి సంబంధించి ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఏదైతే ఉందో దీంట్లో మొత్తం జపాన్కి సంబంధించి 114 కంపెనీలు అనేవి నమోదయ్యి ఉన్నాయి. నిమ్రానా మరియు శ్రీ సిటీ ఇండస్ట్రియల్ టౌన్షిప్లు కూడా ఈ జపనీస్ కంపెనీలకు ఆతిథ్యం అనేది ఇస్తున్నాయి అని అంటున్నాం. ఇలా జపనీస్ కంపెనీ అనేది 114 కంపెనీలతో జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ అనేది ఉంది. ఇది భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది. ఇది పెడుతున్నటువంటి పెట్టుబడులకు, ఇది చేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్స్కి సంబంధించి వార్షిక సమావేశం జరిగినందుకు గాను జపాన్కి భారత్కి సంబంధించి ద్వైపాక్షిక ఏదైతే ఉందో ఈ మీటింగ్కి సంబంధించి బైలాటరల్కి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఓకే. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే PSLV C52 అని అంటున్నాం. సో ఇది ఇస్రోకి సంబంధించి ప్రీవియస్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రయోగం అనేది సక్సెస్ అయింది, మీ అందరికీ తెలుసు. సో మరి ఈ PSLVకి సంబంధించి C52 ఏం చేసింది, ఈ రాకెట్ ఏమేమిని తీసుకెళ్ళింది అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇక భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి, మనకు 2 స్పేస్ సెంటర్లు ఉన్నాయి, ఇంకో స్పేస్ సెంటర్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం చేయడం జరిగింది. ఇందులో ఈ PSLV అంటే ఏమంటున్నాం, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని అంటున్నాం. ఇది C52ని విజయవంతంగా ప్రయోగించింది అని అంటున్నాం. మరి ఈ C52లో ఏమేమి తీసుకెళ్లారు అని అంటే 3 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది PSLVకి సంబంధించినటువంటి రాకెట్ C52 ద్వారా 3 ఉపగ్రహాలని అంతరిక్ష కక్షలో ప్రవేశపెట్టింది అని అంటున్నాం. ఓకేనా. సరే, మరి ఆ 3 ఉపగ్రహాలలో మేజర్ ఉపగ్రహం ఏంటి అని అంటే 1710 కేజీల బరువుతో ఉన్నటువంటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 04 అని అంటున్నాం. దీనినే రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది అని అంటున్నాం. ఇదేంటి అని అంటే భారతదేశానికి సంబంధించి భూ పర్యవేక్షణ చేసేటువంటిదే ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 04. సో దీనిని సక్సెస్ఫుల్గా కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఈ శాటిలైట్ ఏం చేస్తుంది అంటే వ్యవసాయం, అడవి, తోటల పెంపకం, నేల తేమ, హైడ్రాలజీ మరియు వరద మ్యాపింగ్ వీటన్నింటి కోసం కూడా ఇది పనిచేస్తుంది. అధిక నాణ్యత కలిగినటువంటి చిత్రాలను ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-4 అనేది మనకు పంపించడం జరుగుతూ ఉంది. ఇక దీంతో పాటు ఈ ఉపగ్రహం క్రమంగా సన్ సింక్రోనైజ్ పోలార్ ఆర్బిట్లో ఉంచబడుతుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఇక దీనికి సంబంధించి ఏదైతే ఇన్సాట్ 2 అని చెప్పేసి, అలాగే దీంతో పాటు ఇన్స్పైర్ SAT-1 విద్యార్థి ఉపగ్రహాన్ని కూడా కక్షలోకి పంపించడం జరిగింది అని అంటున్నాం. ఇక ఈ ఇన్స్పైర్కి సంబంధించినటువంటి ఈ ఉపగ్రహాన్ని ఎవరెవరు డెవలప్ చేశారు అని అంటే EOS ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్తో పాటు వెళ్ళినటువంటి ఈ ఉపగ్రహాన్ని ఏది ఇన్స్పైర్కి సంబంధించి SAT-1 ఉపగ్రహం అని అంటున్నాం. దీన్ని US, అలాగే తైవాన్, భారత్, ఇండియా, దీంతో పాటు సింగపూర్, సో ఈ దేశాలకి సంబంధించినటువంటి విద్యార్థులు డెవలప్ చేసినటువంటి శాటిలైట్ ఏంటిది, ఇటీవల PSLV ప్రయోగించినటువంటి శాటిలైట్ అని ఇన్డెప్త్గా మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఇన్స్పైర్
SAT-1 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఈ ఇన్స్పైర్కి సంబంధించి SAT-2 ఏంటి అని అంటే ఇది భూటాన్ అలాగే భారత్కి సంబంధించినటువంటి శాటిలైట్. ఇక ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనేది ఎక్స్క్లూజివ్గా భారత్కి సంబంధించినటువంటి శాటిలైట్. ఇందులో 3 శాటిలైట్లు ఉన్నాయి. సో ఈ 3 ఏంటి, ఒకటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, ఇది ఎక్స్క్లూజివ్ భారత్ అని అంటున్నాం. ఇక తర్వాత ఇన్స్పైర్కి సంబంధించి SAT-1 శాటిలైట్, దీన్ని విద్యార్థులు రూపొందించడం జరిగింది. విశ్వవిద్యాలయాలకి సంబంధించి ఏ దేశాలంటే US, తైవాన్, భారత్, సింగపూర్ అని అంటున్నాం. ఓకే. ఇక ఇన్స్పైర్కి సంబంధించి 2 ఏదైతే ఉందో ఈ శాటిలైట్ని అలాగే భారత్కి భూటాన్కి సంబంధించినటువంటి శాటిలైట్గా చెప్పడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇక దీని తర్వాత సరే ఇక్కడ చెప్పాను నేను ఆల్రెడీ ఇన్స్పైర్కి సంబంధించి 2 అనేది భారత్ భూటాన్కి సంబంధించి పూర్వగామిగా ఉన్నటువంటిది అని అంటున్నాం. సో ఇది కూడా ఏం చేస్తుంది, ఈ 2 అనేటువంటి శాటిలైట్ భూమి మరియు ఉపరితల ఉష్ణోగ్రతలు, పగలు రాత్రి ఉష్ణ జడత్వాన్ని అలాగే థర్మల్ ఇమేజింగ్ కెమెరాలను ఉపయోగించి ఇది పనిచేస్తూ ఉంది. ఇక ఇన్స్పైర్కి సంబంధించినటువంటి SAT-1 అనేది కొలరాడో విశ్వవిద్యాలయంలోని లాబొరేటరీ ఆఫ్ అట్మాస్ఫియర్ అండ్ ఫిజిక్స్తో కలిసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు ఈ చిన్న ఉపగ్రహాన్ని తయారు చేసినారు అని అంటున్నాం. ఇక PSLV అనేది పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఇది భారత్కి సంబంధించి ఇస్రోకి సంబంధించి మూడవ తరం ప్రయోగ వాహకం అని అంటున్నాం. ఇది 4 దశల ప్రయోగ వాహకంగా ఉంటుంది. మొదటి అలాగే 3వ దశలు ఘన రాకెట్ మోటార్లు, అలాగే 2 మరియు 4వ దశలు ఉన్నటువంటి రాకెట్స్ ఏంటి అని అంటే ద్రవ ఇంజన్లను ఉపయోగిస్తాయని అంటున్నాం. లిక్విడ్ స్టేజెస్తో కూడినటువంటి మొట్టమొదటి భారత ప్రయోగానికి సంబంధించింది అని అంటున్నాం. నెక్స్ట్ జాతీయ ప్రొడక్టివిటీ దినోత్సవం అని అంటున్నాం. సో ప్రొడక్షన్ రావాలి అని అంటే ప్రొడక్టివిటీ జరగాలి. ఒక వస్తువుని ఉత్పత్తి చేయాలి అని అంటే దానికి సంబంధించినటువంటి ఉత్పత్తి కారకాలు కావాలి. సో అలా నేషనల్ ప్రొడక్టివిటీ డేను ఫిబ్రవరి 12న నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫిబ్రవరి 12 నుంచి ఒక వారం రోజుల పాటు ఒక 1 వీక్ పాటు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఈ నేషనల్ ప్రొడక్టివిటీ వీక్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సో మరి థీమ్ ఏం తీసుకున్నారు అని అంటే జాతీయ ఉత్పాదకత మండలి ఉత్పాదకత వారోత్సవాలను ఉత్పాదకత ద్వారా స్వయం విశ్వాసం అనేటువంటి థీమ్తో దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉత్పాదకత అలాగే ఆవిష్కరణ సామర్థ్యం పైన అవగాహన పెంచడానికి జాతీయ ఉత్పాదక దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. ఇక సరైన వనరుల వినియోగంతో ఉత్పత్తిని పెంచడానికి అలాగే ఉత్పాదక అవగాహనకి సంబంధించి ఇది ముఖ్యమైనది అని అంటున్నాం. ఇక దీనికి సంబంధించినటువంటి లక్ష్యాలను సాధించడానికి అలాగే సమయం, నైపుణ్యాలు, శక్తి, తెలివితేటలు, వనరులు ఇవన్నీ కూడా ఇది అవకాశాలను ప్లాన్ చేస్తూ ఉంది ఈ డేకి సంబంధించి. ఇక 12 నుంచి 18 వరకు వీక్ అనేది జరుపుతున్నాం, వారోత్సవాలు జరుపుతున్నాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటున్నాం. అలాగే ప్రోత్సాహకాల వైపు దృష్టిని మళ్లించడానికి ఈ వీక్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇక సమకాలీనమైనటువంటి థీమ్లకి సంబంధించి ఉత్పాదకత, పోటీతత్వం, నాణ్యత మరియు సామర్థ్యాన్ని ఇది ప్రత్యేకంగా ప్రచారం చేస్తుంది. ఇక సెమినార్లు అలాగే వర్క్షాప్లు, నాణ్యమైనటువంటి ఈవెంట్ల ద్వారా స్పృహను పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక సెమినార్లు ప్రచారంతో పాటు ఉత్పాదకతను పెంపొందించడం పైన ఇది ప్రత్యేక అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. ఇక 1958లో నేషనల్ ప్రొడక్టివిటీ కమిటీ కౌన్సిల్ అనేది ఒకటి ఏర్పడడం జరిగింది. సో ఇది పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. ఇక జాతీయ ఉత్పాదక దినోత్సవం కూడా ఈ NPC అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేషనల్ ప్రొడక్టివిటీకి సంబంధించినటువంటి కౌన్సిల్ ఇది 1958లో ఏర్పాటు చేసినాము అని అంటే 2వ పంచవర్ష ప్రణాళికలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. సో ఇలా దీనిని కూడా గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి. ఇక దీంతో పాటు 1980 నాటి సొసైటీల రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఈ NPC అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక టోక్యో ఆధారిత ఆసియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ యొక్క భాగం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ మొత్తం కూడా మనం గుర్తుంచుకోవాలి ఇంటర్ గవర్నమెంట్ బాడీకి సంబంధించి. ఇక 54 చైనా యాప్లను నిషేధించడం జరిగింది. ఏం చేసినారు, 54 చైనా యాప్స్ బ్యాన్డ్ ఇన్ ఇండియా అని అంటున్నాం. సో ఎందుకు బ్యాన్ చేశారు వీటిని అని అంటే అంతర్గతంగా ఉన్నటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో, ముప్పు ఏదైతే ఉందో దానికి సంబంధించి 54 యాప్స్ని ఇటీవల చైనాకి సంబంధించినటువంటి యాప్స్ని బ్యాన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇలా ఇటీవల ఎన్ని చైనా యాప్స్ బ్యాన్ అయ్యాయి అని అంటే 54 అని గుర్తుంచుకోండి. ఎందుకు బ్యాన్ చేశారు అని అంటే అంతర్గత ప్రమాదం ఉంది, వీటి ద్వారా ముప్పు ఉంది అని అంటున్నాం. మరి ఏం చేస్తున్నారట అంటే ఈ చైనా యాప్స్ ద్వారా ప్రజలకి సంబంధించినటువంటి సెన్సిటివ్ డేటాని, వాళ్ళకి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ని
అంతర్గత అంశాలని తీసుకోవడం జరుగుతూ ఉంది. అందుకే ఈ భద్రత దృష్టిలో పెట్టుకొని వీటిని బ్యాన్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక అలాగే ఈ బ్యాన్కి సంబంధించి బ్యూటీ కెమెరా, సెల్ఫీ కెమెరా, అలాగే స్వీట్ సెల్ఫీ హెచ్డి, వివా వీడియో ఎడిటర్, గరైనా, ఫ్రీ ఫైర్, ఇల్యూమినేట్, డ్యూయల్ స్పేస్ లైట్, టెన్సెంట్, అలాగే అన్మియోజీ అరేనా యాప్లు అనేవి ఈ లాక్లో యాప్ లాక్ అనేటువంటివి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవి చైనాకి సంబంధించిన యాప్స్ ఇవన్నీ కూడా లాక్ చేయబడ్డాయి, బ్యాన్ చేయబడ్డాయి. ఇక 2020లో మొదటిసారి చైనాకి సంబంధించి భారత్కి సంబంధించి ఉద్రిక్తతలు అనేవి ఏర్పడ్డాయి. అప్పుడు ఏంటి అని అంటే భారత్ 321 యాప్లని బ్లాక్ చేసింది. ఆ తర్వాత గాల్వాన్ వ్యాలీ వద్ద చైనాకి సంబంధించిన ఘర్షణలు అవి జరిగాయి. ఇక ఆ తర్వాత జూన్ 2021లో భారతదేశ సార్వభౌమాధికారం భద్రతకు ముప్పు కల్పిస్తుంది అని చెప్పేసి టిక్ టాక్, వీచాట్, హెలో ఇలా 59 యాప్స్ని బ్యాన్ చేయడం జరిగింది. 351, 59 ఇప్పుడు ఒక 54 యాప్స్ని రద్దు చేయడం జరిగింది. మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం దేనిని బేస్ చేసుకొని యాప్స్ని రద్దు చేస్తూ ఉన్నారు అని అంటే సెక్షన్ 69A ప్రకారం ఈ యాప్లు రద్దు అవుతున్నాయి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇటీవల చైనా యాప్స్ని భారత్ రద్దు చేసింది. దేని ప్రకారం రద్దు చేసింది, ఏ సెక్షన్ ప్రకారం అని అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నటువంటి చట్టం సెక్షన్ 69A ప్రకారం అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత 5/2020 తూర్పు లడాఖ్కి సంబంధించి పాంగాంగ్ సరస్సులో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆ తర్వాత ఇవన్నీ కూడా క్రమంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు బ్యాన్స్ కూడా క్రమంగా జరుగుతూ ఉన్నాయి అని అంటున్నాం. ఇక దీని తర్వాత నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇష్యూ. ఇప్పుడు ఈ ఎల్ఐసికి సంబంధించి ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఇందులో ఉన్నటువంటి ఒక 5% వాటాని అమ్మేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 5% వాటాలను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సెబీకి ఏం చేసింది అని అంటే డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్ట్ని దాఖలు చేసింది అని అంటున్నాం. సరే, ఇప్పుడు ఈ ఎల్ఐసికి సంబంధించినటువంటి వాటా 5% అమ్మాలి అని అనుకుంటుంది. ఈ అమ్మడం కోసం ఏం చేసినారు అని అంటున్నాం, సెబీకి సంబంధించి ఏంటి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్కి సంబంధించి బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సో దాన్నే సెబీ అని అంటున్నాం. ఇది డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్ట్ అని అంటున్నాం. సో దీనిని దాఖలు చేసింది అని అంటున్నాం. మరి మనకు డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్ట్ అంటే తెలవాలి. దీన్నే డిఆర్హెచ్పి అని అంటున్నాం. ఇదేంటి అని అంటే పెట్టుబడికి సంబంధించి ఎవరైతే దీన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఈ కొత్త వ్యాపారాన్ని కానీ ఉత్పత్తిని కానీ పరిచయం చేయడానికి సిద్ధం చేయబడినటువంటి పత్రంని ఏమంటున్నాము అని అంటే డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్ట్ అని అంటున్నాం. ఇటీవల ఎల్ఐసి వాటాలు అమ్మేటప్పుడు దానికి సంబంధించి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇది దేనికి సంబంధించింది అని అంటే ఈ ఎల్ఐసికి సంబంధిస్తున్నటువంటి బిజినెస్ షేర్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చేదే ఇది అని అంటున్నాం. ఇక పెట్టుబడిదారుడికి సంబంధించి ఇది తుది పత్రం అనేది కాదు, జస్ట్ ఈ బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటిది అని అంటున్నాం. ఇక అలాగే పెట్టుబడిదారులకి సంబంధించి కంపెనీలలో పెట్టుబడి పెట్టాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి తగిన సమాచారాన్ని అందించే మార్గం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా హాస్పిటల్ కానీ ఏదైనా హోటల్ కానీ లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూట్కి కానీ వెళ్ళినప్పుడు ఒక ప్రాస్పెక్టర్ ఇస్తారు. సో దాంట్లో మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ కూడా ఈ వ్యాపారాన్ని కొనాలి అనుకునే వారికి ఈ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి ఉన్నటువంటిది. సో ఇప్పుడు ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ ఎల్ఐసికి సంబంధించినటువంటి వాటిని అమ్మబోతా ఉన్నారు వాటాలను అని అంటే 5% షేర్స్ అని అంటున్నాం. ఈ వాటా విక్రయానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందు డిఆర్హెచ్పి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్ట్ అనేది వాస్తవాలను బేరీజ్ వేసుకొని అవసరమైన మార్పులను సూచించాల్సిందిగా సెబీకి అవసరం అనేది ఉంటుంది. ఇక సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది భారతదేశంలో సెక్యూరిటీలకి సంబంధించినటువంటి కమోడిటీ మార్కెట్ను నియంత్రించేటువంటి భారత ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థ. సార్ దీన్ని 1988లో స్థాపించడం జరిగింది. కానీ దీనికి చట్టబద్ధత ఎప్పుడు వచ్చింది అని అంటే 1992లో రావడం జరిగింది. సెబీకి చట్టబద్ధత ఎప్పుడు వచ్చింది అని అడిగితే మనం 1992 అని చెప్పాలి. ఓకే, సో ఇలా 3 ఈ సెబీకి సంబంధించినటువంటి అంశాలని కూడా మనం జస్ట్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే
ఈ సెబీకి సంబంధించినటువంటి విధులు అధికారాలను ఇవ్వడం జరిగింది. ఇక ఇది క్వాజీ లెజిస్లేటివ్ ముసాయిదా నిబంధనలను, పాక్షిక న్యాయపరమైనటువంటి తీర్పులు, ఉత్తర్వులను, అలాగే క్వాజీ ఎగ్జిక్యూటివ్ విచారణ మరియు అమలు చర్యలను నిర్వహిస్తుంది అని అంటున్నాం. ఇక దీంతో పాటు అధికారాలు ఏమున్నాయి దీనికి అని అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి ఉపచట్టాలను ఆమోదించడం, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్కి సంబంధించి వాటిని సవరించడం, ఉపచట్టాలను, ఖాతాల పుస్తకాలను తనిఖీ చేయడం, అలాగే ఎక్స్చేంజ్ నుంచి వచ్చేటువంటి కాలానుగుణ రిటర్న్స్ని అబ్జర్వ్ చేయడం, ఇలా సెబీకి ఇంకా చాలా 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 పనులు ఉన్నాయి. సో ఇలా వీటినన్నింటినీ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది సెబీ గురించి ప్రత్యేకంగా నేర్చుకుంటున్నాం కాబట్టి. సో మరి సెబీ గురించి ప్రత్యేకంగా నేర్చుకుంటున్నటువంటి దీనికి సంబంధించి నెక్స్ట్ ఏంటి అని అంటే, నెక్స్ట్ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి సంబంధించి ఈ అంశాలని మొత్తం కూడా మీరు చాలా చాలా క్లియర్గా అప్డేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో మళ్ళీ కలుద్దాం. ఓకే.